నమస్కారం ఫ్రెండ్స్. ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్కి స్వాగతం. మనం రోజులో ఎన్నిసార్లు గూగుల్ అనే పదాన్ని వాడతామో ఎప్పుడైనా లెక్కవేశారా? ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఏ చిన్న డౌట్ వచ్చినా, ఏదైనా అడ్రస్ కావాలన్నా మనం అడిగే ఏకైక వ్యక్తి గూగుల్. కానీ ఈరోజు ఇంటర్నెట్ ప్రపంచాన్నే శాసిస్తున్న ఈ టెక్ జెయింట్ ఒకప్పుడు కేవలం ఒక చిన్న గ్యారేజీలో ఇద్దరు కుర్రాళ్ళు మొదలుపెట్టిన ఒక సామాన్యమైన ఆలోచన అని మీకు తెలుసా? అసలు బ్యాక్రబ్ అంటే ఏంటి? గూగుల్ అనే పేరు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఒక సాదాసీదా స్టాన్ఫోర్డ్ విద్యార్థి నుండి సుందర్ పిచై వరకు ఈ ప్రస్థానం ఎలా సాగింది? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈరోజు మీ ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్లో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. లెట్స్ డైవ్ ఇన్. ఈ కథ 1995లో మొదలవుతుంది. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ మొదటిసారి కలిశారు. మొదట్లో వీరికి ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు. కానీ ఇంటర్నెట్లోని విపరీతమైన సమాచారాన్ని ఆర్గనైజ్ చేయాలనే ఒకే లక్ష్యం ఇద్దర్నీ కలిపింది. 1996లో వారు తమ మొదటి సెర్చ్ ఇంజిన్ను తయారుచేశారు. దీని పేరు బ్యాక్రబ్. ఇది వెబ్సైట్లు ఒకదానికొకటి ఎదదానికొకటి ఎలా లింక్ అయ్యాయో అనే దాని ఆధారంగా వాటి ప్రాముఖ్యతను గుర్తించేది. ఇదే తర్వాత ప్రపంచ ప్రసిద్ధ పేజ్ ర్యాంక్ ఆల్గారిథంగా మారింది. ఇది సెర్చ్ రిజల్ట్స్ నాణ్యతను విప్లవాత్మకంగా మార్చేసింది. కొంతకాలం తర్వాత వారు తమ సెర్చ్ ఇంజిన్ పేరును మార్చాలనుకున్నారు. వారు ఒక కొత్త పదాన్ని ఎంచుకున్నారు, గూగోల్. దీని అర్థం ఒకటి పక్కన 100 సున్నాలు ఉండడం. అంటే అపరిమితమైన సమాచారాన్ని ప్రపంచానికి అందించాలనే వారి ఆశయాన్ని ఇది సూచించింది. కానీ స్పెల్లింగ్ తప్పుగా రాసి అది గూగుల్ అయింది. ఆ పేరు అలాగే స్థిరపడిపోయింది. సెప్టెంబర్ 4, 1998న తమ స్నేహితురాలు సూజాన్ వోజిస్కీ గ్యారేజీలో గూగుల్ అధికారికంగా కంపెనీగా రిజిస్టర్ అయింది. మొదటి చెక్ $1,00,000ను సన్ మైక్రోసిస్టమ్స్ వ్యవస్థాపకుడు యాండీ బెట్స్టోల్షైమ్ నుండి వారు అందుకున్నప్పుడు కంపెనీ ప్రయాణం నిజంగా వేగం పుంజుకుంది. గూగుల్ మొదటి సవాలు: డబ్బు సంపాదించడం ఎలా? వారి హోమ్ పేజ్ చాలా సింపుల్గా ఉండేది, కానీ ఇదే వారి ప్లస్ పాయింట్ అయింది. 2000 సంవత్సరంలో వారు యాడ్వర్డ్స్, ఇప్పుడు గూగుల్ యాడ్స్ అనే ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టారు. ఇది సెర్చ్ రిజల్ట్స్ పక్కన చిన్నగా సాదాసీదా టెక్స్ట్ యాడ్స్ చూపిస్తుంది. ఈ ఆలోచన గూగుల్కు బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వేగవంతమైన, అత్యంత ఖచ్చితమైన సెర్చ్ రిజల్ట్స్ ఇవ్వటం ద్వారా గూగుల్ ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన సెర్చ్ ఇంజిన్గా ఎదిగింది. గూగుల్ సెర్చ్కే పరిమితం కాలేదు. 2004 ఏప్రిల్ 1న వారు జీమెయిల్ను లాంచ్ చేశారు. అప్పట్లో మిగతా మెయిల్ సర్వీసెస్ యాహూ, హాట్మెయిల్ కేవలం 2 నుంచి 4 మెగాబైట్లు స్పేస్ ఇస్తుంటే జీమెయిల్ 1 గిగాబైట్ స్పేస్ ఇస్తామని చెప్పింది. అందరూ ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ అనుకున్నారు. కానీ అది నిజం. జీమెయిల్ ఈమెయిల్ ప్రపంచాన్నే మార్చేసింది. ఆ తర్వాత 2006లో ఒక చిన్న వీడియో షేరింగ్ సైట్ అయిన యూట్యూబ్ను $1.65 బిలియన్ కొనుగోలు చేసింది. ఇది గూగుల్ చరిత్రలోనే అత్యంత తెలివైన నిర్ణయాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఈరోజు యూట్యూబ్ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్ఫామ్. గూగుల్ మొబైల్ విప్లవాన్ని ముందుగానే గుర్తించింది. ఆండ్రాయిడ్ అనే చిన్న కంపెనీని కొనుగోలు చేసి
దానిని అందరికీ అందుబాటులో ఉండేలా ఓపెన్ సోర్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంగా మార్చింది. అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్ అనుభవాన్ని మార్చడానికి క్రోమ్ను తెచ్చింది. ఈ 2 భారీ ప్రాజెక్టుల వెనుక ఉన్న ముఖ్య వ్యక్తి మన భారతీయుడు సుందర్ పిచాయ్. ఆయన ప్రతిభను గుర్తించి 2015లో గూగుల్ తన పేరును ఆల్ఫాబెట్గా మార్చుకొని ఇతర కంపెనీలను దాని కిందకు తెచ్చినప్పుడు సుందర్ పిచాయ్ను గూగుల్ సీఈఓగా నియమించారు. ఈరోజు గూగుల్ దృష్టి పూర్తిగా కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఉంది. వారి కొత్త ఏఐ మై మోడల్ జెమినై మనతో మాట్లాడగలదు, కోడింగ్ చేయగలదు. వేమో ద్వారా డ్రైవర్ లేని కార్లు, ఆరోగ్య రంగంలో హెల్త్ టెక్నాలజీ, ఇలా గూగుల్ ప్రపంచ సమాచారాన్ని మన చేతుల్లోకి తెచ్చింది. ఒక చిన్న గ్యారేజీలో 2 స్నేహితుల కల సుందర్ పిచాయ్ నాయకత్వంలో ఈరోజు కోట్లాది మంది జీవితాలను మారుస్తోంది. మరి గూగుల్ ప్రొడక్ట్స్లో మీకు బాగా నచ్చినది ఏది? కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్ అప్డేట్స్ మరియు అమేజింగ్ బయోగ్రఫీస్ కోసం ఇప్పుడే మీ ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ మరో క్రేజీ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్.